ఇటు వే టు ధ్యానలింగంకి. ఇక్కడ మనం వచ్చినప్పుడు స్కానింగ్ చేసుకొని పంపిస్తున్నారు. ఎక్కడైనా సరే స్కానింగ్ ఉంటుంది. ఎంత మంచిగా ఉంది వ్యూ. పొద్దున పూట రావాలి కానీ ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో దారి వా ఎన్న తలేవా. లోపల మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అంటే టిఫిన్స్ కి సంబంధించింది. ఇక్కడ తినడానికి కూడా చాలా మంచిగా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా. లాస్ట్ చూద్దాం. అక్కడైతే ఫస్ట్ చెప్పులు ఉన్నాయి. చెప్పులు అయితే ఇప్పాయి వాళ్ళకి డిపాజిట్ చేయాలి. బ్యాగ్స్ ఉంటాయి ఏం కాదు కానీ ఓన్లీ చెప్పులు ఒకటి నాట్ అలౌడ్ ఇక్కడ. అట్లనే ఇక్కడ స్నానాలు చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మిడిల్ ఆఫ్టర్నూన్ అట్లా వస్తే స్నానం చేసే లోపలికి ఎంట్రీ. ఇక్కడ స్నానం చేసే ప్లేస్ అన్నా కదా, ఇక్కడ ఈ ప్లేస్ పేరు సూర్యకుండ్. ఇక్కడ మా మగవాళ్ళు స్నానం చేస్తారు. ఇంకొక ప్లేస్ ఉంటుంది అది చంద్రకుండ్, అది అక్కడ ఆడవాళ్ళు స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతారు అక్కడ ధ్యానం చేసుకోవడానికి. నాగదేవత చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, మెయింటెనెన్స్ గానీ, ఆ వాలంటీర్ సపోర్ట్ గానీ చాలా మంచిగా ఉంది. ఎంత చిల్ ఉంది అసలు. కామ్, ఇక్కడ రాగానే కామ్ అయిపోతాం అంతే. ఇక్కడ అట్మాస్ఫియర్ అట్లుంది. ఇప్పుడు మనకు యాక్సెసరీస్ దొరుకుతాయి కదా, అది ఇల్లనే ఈ షాప్ లోనే. ఓన్లీ 6 o'clock వరకే ఉంది. అది టీ షర్ట్స్ కానీ ఇవన్నీ షాప్, ఇదే షాప్ లో. ఇక్కడ ఎంత పెద్ద చెట్టు ఉంది, ఓల్డ్ ట్రీ. ఇది మన కల్చర్. చెట్లు చాలా నందీశ్వరుడు అయితే చాలా పెద్దగా ఉంది. నేను ఫస్ట్ టైం చూడ్డాం ఇంత పెద్ద నందీశ్వరుడిని. అసలు వస్తుంది అసలు. అది కనిపిస్తున్నాయి కదా మహాకుంభ నీళ్ళు. మహాకుంభ నీళ్ళు అయితే మనకు పడ్డాయి. గ్రేట్ అసలు. మహాకుంభ అయితే పోకున్నా కానీ నీళ్ళు అయితే చల్లినారు. అదైతే అదృష్టం అసలు. హర్ హర్ మహాదేవ్. అసలు చూడండి ఎంత పీస్ ఉందో ఇక్కడ. సైలెంట్ గా మొత్తం ఎవరి పని వాళ్ళు యోగా చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది కనిపిస్తుంది కదా, ఇది ధ్యానలింగం సైడ్. ఇటు సైడ్ లోపలికైతే అసలు ఫోన్ పర్మిషన్ లేదు ఎక్కడ కూడా. చాలా లోపల మస్తు ఉంది అసలు. అయితే లోపల ధ్యానలింగం అవన్నీ ఉన్నాయి కదా, అసలు దాని లోపల అయితే ఫోన్ అయితే అసలు అలవ్ లేదు. ఫస్ట్ థింగ్ లోపల ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందంటే ఇట్లా మనకి లోపల పోతుంటే మనకి హీట్ కనిపిస్తుంది. వండర్ఫుల్ ప్లేస్ అయితే అదైతే మెడిటేషన్ చేసుకోవడానికి. బట్ సంహవ్ మాకైతే లక్ సహకరించలేదు. లోపలికి అసలు ఎంట్రీ లేదు, జస్ట్ చూసి పంపిస్తున్నారు. అక్కడ లింగభైరవి టెంపుల్ దగ్గర అసలు ఎంత వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ అయితే మస్తుంది లోపల. అక్కడ 5 minutes అట్లా ధ్యానం చేయనిస్తున్నారు. అట్లా ధ్యానం చేసి వచ్చేసినాం. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ లింగభైరవి. ఇక్కడ ఉంది, ఢిల్లీలో కూడా ఉంది. నాకైతే 2 ప్లేసులు తెలుసు మాక్సిమం. ఢిల్లీలో కూడా చాలా పవర్ఫుల్, ఇక్కడ కూడా మస్తు పవర్ఫుల్. ఇక్కడ ఇదంతా 3 years ధ్యానం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిందట సద్గురు. అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ ఉంటుందో. ఇంకొకటి అభిషేకం కూడా చేయొచ్చు, పాలాభిషేకం కూడా చేయొచ్చు. ధ్యానలింగంకి 100 rupees లైన్ ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా, వీళ్ళు లైన్ లో నిల్చున్నారు. బట్ సమ్హౌ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. గాంధీపూర్ నుంచి వెళ్తే మనకి ఈజీ వే ఉంటుందట. కోయంబత్తూర్ నుంచి ఫస్ట్ గాంధీపూర్ పోయి గాంధీపూర్ నుంచి ఆదియోగి వెళ్ళిపోవాలా. ఒకవేళ బస్సులో వస్తే మాత్రం 14D అనే బస్సు ఉంటది. 14D గుర్తుపెట్టుకోండి. 14D అనే బస్సు ఉంటది, అది ఎక్కండి. లేకపోతే ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకోండి. యాక్చువల్ గా ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇన్ కేసు కోయంబత్తూర్ వస్తే మాత్రం అన్నపూర్ణ చాలా ఉన్నాయి అవుట్లెట్స్, ఎక్కడన్నా ట్రై చేయండి. వండర్ఫుల్ ఉంది ఫుడ్. మేమైతే కడుపు చేసినాం. మళ్ళా నెక్స్ట్ స్టాప్ పోయినాక మాకు అసలు ఫుడ్ దొరకదని 5 out of 5 నిజంగా. ఒకవేళ కోయంబత్తూర్ వచ్చి మీకు ఎక్కడ రూమ్స్ దొరకకపోతే మాత్రం ఈ డార్మెంటరీస్ అయితే ఉన్నాయి. ఇవి టైప్స్ ఆఫ్ రూమ్స్, ఇవి మంచి రీజనబుల్ ఉన్నాయి. ఒకవేళ వస్తే మాత్రం ఇక్కడికి కోయంబత్తూర్ కు మీకు రూమ్స్ దొరకకపోతే ఇక్కడ రిజర్వేషన్ రైల్వే స్టేషన్ ఉందా, రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ కౌంటర్ కి అయితే రండి. రిజర్వేషన్ కౌంటర్ కి వచ్చి ఇక్కడ కనిపిస్తుంటారు మీకు డార్మెంటరీ కేర్ టేకర్ అని. ఇక్కడ వచ్చి వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు రూమ్స్ ఇస్తారు. అదే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మాకు మళ్ళీ కూడా బస్ దొరకలేదు. సేమ్ మళ్ళీ ఆటో. ఇక 2 అక్కలు కలిసినారు. బెంగళూరు ఒకటి ఉంటది కదా, బెంగళూరు వాళ్ళకి అన్ని లాంగ్వేజెస్ వచ్చాను. వీళ్ళే ఎగ్జాంపుల్, అన్ని మాట్లాడుతున్నారు. బాయ్ ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఏడుకోతున్నామో నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తా.